హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో నాకున్న అనుభవాలని గవర్నమెంట్ అడ్వకేట్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ చేసిన ప్రతి కేసులోనూ ఉన్న అనుభవాన్ని జోడించి ప్రజలందరికీ ఒక మంచి నాలెడ్జ్ని ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై ఒక అవగాహనని కల్పించాలన్నదే మా సదుద్దేశం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టుకు సంబంధించిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యలని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి చక్కటి అవగాహనని కల్పించాలన్నదే మా సంకల్పం. సదుద్దేశంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి, జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారందరి కోసం ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన వస్తుంది అన్నది మా అభిప్రాయం. మీకు ఇది చాలా యూజ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా లా ట్యుటోరియల్స్లో ఇవాల్టి అంశం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టం, LARR యాక్ట్ మీద ట్యుటోరియల్స్లో ఏ సెక్షను ఈ యాక్ట్లో ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ LARR యాక్ట్లో ఏంటి, దాని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యాక్ట్లో ఉన్న ప్రతి ముఖ్యమైన సెక్షను ఏమి చెప్తుంది, దానిపై అవగాహన కల్పించి ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆ భూమి ఎక్వైర్ చేస్తున్నప్పుడు ప్రజలందరికీ ఏ చట్టంపై ఎలాంటి అవగాహన ఉండాలి, అసలు ఆ LARR చట్టం ఏంటి, ఈ చట్టంపై ఏ సెక్షన్, ఈ చట్టంలో ఉన్న ఏ సెక్షన్ ఏ విధంగా చెప్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది అన్వయించుకుంటారని, దీనిపై ఒక చక్కటి అవగాహన సాధ్యమైనంత వరకు కల్పించాలన్నదే మా ఉద్దేశం. ఎప్పుడు ఎవరికి ఎలా ఈ యాక్ట్ వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఏం చెప్తున్నాయి, ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అన్ని సెక్షన్స్ గురించి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత రిలేటెడ్ జడ్జిమెంట్స్, హైకోర్టువి, సుప్రీంకోర్టువి రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఏమున్నాయో వాటిని కూడా తర్వాత మిగిలిన పార్ట్స్గా విడదీసి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి పర్టికులర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కూడా ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ఇంకా చట్టంలోకి వెళ్దాం. LARR చట్టంలో తదుపరి సెక్షన్ 36. సెక్షన్ 36 ప్రకారం తగిన ప్రభుత్వం ఏదైతే ఉందో కలెక్టర్ జారీ చేసిన ఏదైనా ఉత్తర్వు లేదా ఉత్తర్వుల చట్టబద్ధత లేదా ఔచిత్యం లేదా అటువంటి ప్రక్రియ యొక్క క్రమబద్ధతను నిర్ధారించడానికి అవసరమైన ఏవైనా రికార్డులను పరిశీలించడం అదే అధికారాన్ని కలెక్టర్ గారికి ఇస్తుంది. ఆ అధికారం ఎలా ఉంటుందంటే, ఆ వివరాల్లోకి వెళ్తే కలెక్టర్ గారు జారీ చేసిన ఏదైనా ఉత్తర్వు లేదా ఉత్తర్వుల చట్టబద్ధత లేదా ఔచిత్యం లేదా అటువంటి ప్రక్రియ యొక్క క్రమబద్ధతను నిర్ధారించడానికి అవసరమైన ఏదైనా రికార్డులను పరిశీలించడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ సమయ పరిమితి అనేది ఇందులో ఎలా ఉంటుంది అంటే, అవార్డు జారీ చేసే ముందు ఎప్పుడైనా ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. అంటే అవసరమైతే ప్రభుత్వం విచారణ లేదా ఇతర ప్రక్రియలను
చేపట్టవచ్చు అని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది. ఉత్తర్వులు, నిర్దేశాలు ఎలా ఉంటాయంటే, ప్రభుత్వం చట్టబద్ధత లేదా ఔచిత్యం లేదా క్రమబద్ధతను నిర్ధారించడానికి అవసరమైన ఉత్తర్వులను లేదా నిర్దేశాలను జారీ చేయవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. పక్షపాత ఉత్తర్వులు లేదా నిర్దేశాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనే పక్షపాత ఉత్తర్వులు అనేవి ఉండవు. వ్యక్తులకు హాని కలిగించే ఏవైనా ఉత్తర్వులు లేదా నిర్దేశాలను జారీ చేసే ముందు అటువంటి పరిస్థితుల్లో వారిని అంటే వాళ్ళు ఏం చెప్తారో వినడానికి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి తగిన అవకాశం అనేది ప్రభుత్వము లేదా ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన అధికారి లేదా కలెక్టర్ గారు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా నెగటివ్ ఆర్డర్స్ ఇచ్చే ముందు వాళ్ళ తరపు నుంచి చెప్పడానికి కానీ లేదా వాళ్ళే చెప్పుకోవడానికి కానీ ఒక అవకాశం అనేది కల్పించాలి అని ఈ సెక్షన్ 36 చెప్తుంది. తగిన అవకాశం కల్పించని పక్షంలో అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అవ్వదు అన్నది ఈ సెక్షన్ యొక్క వివరణ. ఈ సెక్షన్ భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను మరియు చట్టబద్ధతను నిర్ధారించడానికి తగిన ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తుంది అని చెప్తుంది. తదుపరి సెక్షన్ LAR చట్టంలో సెక్షన్ 37 భూసేకరణ, పునరావాసము మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారము మరియు పారదర్శక హక్కు చట్టం 2013 LAR చట్టం ప్రకారం సెక్షన్ 37లో కలెక్టర్ ఇచ్చే అవార్డులో తుది నిర్ధారణకు సంబంధించినది. ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఇచ్చే అవార్డుల ప్రాంతము, మార్కెట్ విలువ, సొలాటియం మరియు పరిహారం పంపిణీకి సంబంధించి ఇతరత్ర అందించకపోతే తుది మరియు నిశ్చయాత్మకమైన ఆధారాలు అని పేర్కొంటుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే LAR చట్టం 2013 కింద కలెక్టర్ ఇచ్చే అవార్డులు సాధారణంగా తుదిగా అంటే ఫైనల్గా పరిగణించబడతాయి, ఫైనల్గా ఇవి డిక్లేర్ చేయబడతాయి అని చెప్తుంది. మరియు సముపార్జన ప్రక్రియలో కలెక్టర్ ముందు హాజరైన మరియు హాజరు కాని వారితో సహా పాల్గొన్న అన్ని పార్టీలకు కట్టుబడి ఈ అవార్డు అనేది ఉంటుంది. దాని పరిధి ఎలా ఉంటుందంటే, కలెక్టర్ నిర్ణయించిన కింది అంశాలకు తుది నిర్ణయం వర్తిస్తుంది అని చెప్తుంది. భూమి విస్తీర్ణము, సేకరించబడుతున్న భూమి యొక్క ఖచ్చితమైన వైశాల్యము, మార్కెట్ విలువ, భూమి యొక్క నిర్ణయించిన మార్కెట్ విలువ, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారు అవార్డు అనేది పాస్ చేస్తారు అని చెప్తుంది. సొలాటియం అనేది అది అవార్డులో చేర్చబడిన సొలాటియం అంటే అదనపు పరిహారం. సొలాటియం అంటే ఇంకేమీ కాదంటే అదనపు పరిహారం గురించి ఇది డిస్కస్ చేస్తుంది. విభజన మొత్తం పరిహారం వివిధ ఆసక్తిగల పార్టీల మధ్య ఎలా విభజించబడింది అనే విషయాన్ని చెప్తుంది. అంటే మొత్తం ఒక భూమి మీద ఎంతమంది భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒకే ఆర్డర్ ఉన్నా దాని విభజన ఎలా చేయాలి, విభజన ఎలా విభజించబడుతుంది అనేది ఈ సెక్షన్లో చెప్పబడుతుంది. ఇంకా మినహాయింపుల దగ్గరకు వస్తే ఏ విధమైన మినహాయింపులు ఉన్నాయంటే, కలెక్టర్ అవార్డును సవాలు చేయడానికి లేదా సవరణలు చేయడానికి చట్టంలో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. అంటే ఈ సెక్షన్ ప్రకారం కలెక్టర్ అవార్డును సవాల్ చేసిన అంటే సవాల్ చేయడం అంటే పై కోర్టుకి ఆ ఆర్డర్ మీద హైయర్ అథారిటీకి అపీల్ చేయడానికి లేదా సవరణలు చేంజెస్ ఏమైనా టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ కానీ ఏదైనా క్లరికల్ మిస్టేక్స్ కానీ ఉంటే ఈ సవరణలు చేయడానికి చట్టంలో నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి అని చెప్తుంది. ఈ మినహాయింపులు సెక్షన్ 37లో వివరించబడలేదు, కానీ అవి LAR చట్టం యొక్క విస్తృత చట్టంలోనే ఉన్నాయి. సారాంశంలోకి వెళితే సెక్షన్ 37 అనేది కలెక్టర్ అవార్డుకు తుది నిర్ణయం యొక్క సూత్రాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పబడుతుంది. అయితే ఈ తుది నిర్ణయం, ఇది ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉందో అది సంపూర్ణమైనది కాదని మరియు చట్టంలో మరెక్కడా వివరించిన కొన్ని పరిస్థితుల్లో సమీక్ష లేదు అపీలుకు లోబడి ఉండవచ్చని గుర్తుంచుకోవడం ముఖ్య అంశమని ఈ చట్టము చెబుతుంది. కలెక్టర్ అవార్డే ఫైనల్ అవార్డు కాదు,
కలెక్టర్ అవార్డు మీద ఏదైనా గ్రీవియన్స్ ఉంటే, ఏదైనా బాధ అనేది అంటే ఆ నిర్ణయంలో వాళ్ళకి ఏదైనా నప్పకపోతే, అందులో మాకు ఈ న్యాయం జరగలేదు అని భూస్వాములు, భూ యజమానులు ఆ భూమి ఏ ల్యాండ్ అయితే ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ తాలూకా హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఆ అవార్డులోని వాళ్ళకి ఏదైనా అంశం నచ్చకపోతే ఆ అవార్డే, కలెక్టర్ గారు అవార్డే ఫైనల్ కాదు. ఆ కలెక్టర్ గారు అవార్డు మీద అప్పీల్కి వెళ్ళే అవకాశము, హక్కు, అధికారము అన్నీ కూడా ఈ భూ యజమానులకు ఉన్నాయి అని చెప్పి, పార్టీలకు ఉన్నాయి అని చెప్పి సెక్షన్ ద్వారా చెప్పబడుతుంది. భూసేకరణ మరియు పునరావాసంలో న్యాయపరమైన పరిహారము మరియు పారదర్శకత హక్కు చట్టము 2013 LARR చట్టంలో సెక్షన్ 38 అనేది ఏం చెప్తుందంటే, ఇది ఒక నిర్దిష్ట విభాగం లేదు. LARR చట్టంలోని సెక్షన్ 38 సేకరించవలసిన భూమిని స్వాధీనం చేసుకునే అధికారం గురించి వ్యవహరిస్తుంది. ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ని పొజిషన్ తీసుకోవడం అన్నది చాలా ముఖ్యం. పొజిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ల్యాండ్ ఎక్విజిషన్. దీనిలో ఆ పొజిషన్ గురించి సెక్షన్ 38 అన్నది వివరిస్తుంది, ఆ అధికారం గురించి వ్యవహరిస్తుంది. పరిహారం చెల్లించిన తర్వాత కలెక్టరు భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మరియు షరతులను పరిహారం చెల్లించిన తర్వాత కలెక్టర్ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మరియు షరతులను ఇది వివరిస్తుంది. LARR చట్టం మొత్తంగా భూసేకరణకు న్యాయమైన మరియు పారదర్శక ప్రక్రియను అందించడం ప్రధాన లక్ష్యం. ఇలా ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ ద్వారా ప్రభావితమైన వారికి న్యాయపరమైన పరిహారము, ప్రభావితమైన వారికి పునరావాసము కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రభావితం అవడం అంటే ఎఫెక్టెడ్ పర్సన్స్, ఎవరిదైతే భూమి పోయిందో ఆ భూమి పోయిన వాళ్ళు, ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ భూసేకరణ అనే ప్రక్రియలో వాళ్ళకి ముందు న్యాయం జరగాలి. వాళ్ళ భూమి తీసుకున్నాం కాబట్టి ఆ నష్టపరిహారం అందాలి. అలాగే వాళ్ళకి వాళ్ళు ఉంటున్న ఇల్లుని ఎక్వైర్ చేస్తే వాళ్ళకి తిరిగి పునరావాసం ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించాలి. అలాగే దానికి తగినట్టుగా పునరావాసంతో పాటు వాళ్ళకి చట్టపరంగా, న్యాయపరంగా అందించవలసిన పరిహారం, ధనం, డబ్బు ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించాలి. ఇవన్నీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎక్వైర్ చేసిన ఎవరి భూమిని అయితే ఎక్వైర్ చేశారో వాళ్ళకి అందించడం, పరిహారము మరియు పునరావాసాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది అని సెక్షన్ చెప్తుంది. భూమిని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన సెక్షను, ఈ సెక్షన్ 38లోని ముఖ్యమైన అంశం ఏంటంటే పరిహారం చెల్లింపు. పరిహారం చెల్లింపు అన్నదే ప్రధాన లక్ష్యం. కలెక్టర్ భూమిని స్వాధీనం చేసుకునే ముందు బాధిత భూ యజమానులకు వారి భూమికి పూర్తిగా పరిహారం చెల్లించేలా చూసుకోవాలి. అవార్డు మరియు చెల్లింపు ఎలా ఉంటుందంటే, పరిహారం చెల్లింపును నిర్దిష్ట కాలపరిమితిలోపు చేయాలి మరియు పరిహారం చెల్లింపు జరిగిన 3 నెలల్లోపు చేయాలి. భూ యజమానులకు నోటీసు ఎలా ఇవ్వాలి అంటే, కలెక్టర్ స్వాధీనం చేసుకునే ముందు భూ యజమానులకు ఈ ప్రక్రియ అంతా పూర్తయింది, అవార్డు ఇచ్చేసిన తర్వాత స్వాధీనం అంటే పొజిషన్ తీసుకోవడానికి కూడా, ఆ భూమిని పొజిషన్ తీసుకో ముందు కూడా నోటీస్ ఇవ్వాలి భూ యజమానికి అని చెప్తుంది. వివాద పరిష్కారం ఎలా చేయాలంటే, పరిహారం లేదా స్వాధీనానికి సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం యంత్రాంగాలను అందిస్తుంది. సెపరేట్గా అథారిటీని అనేది చూపిస్తుంది. ఆ పరిహారం ఏదైతే ఉందో దాని మీద ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే పంచుకోవడాల్లో కానీ, భూ యజమానులు పంచుకోవడాల్లో కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంబంధించిన భూమి అయినప్పుడు వాళ్ళ వాటాల విషయంలో కానీ ఏదైనా గొడవలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఈ చట్టం యొక్క యంత్రాంగాన్ని అందిస్తుంది అని ఈ సెక్షన్ ప్రకారం తెలియజేయబడుతుంది. భూసేకరణ చట్టంలో, LARR చట్టంలోని తదుపరి సెక్షన్ 39. సెక్షన్ 39 ప్రకారం బహుళ స్థానభ్రంశాల సందర్భాలలో అదనపు పరిహారం గురించి ఇది వ్యవహరిస్తుంది.
అదనపు పరిహారం అంటే ఈ చట్టం ప్రకారం భూసేకరణ కారణంగా ఇప్పటికే స్థానభ్రంశం చెందిన కుటుంబాలకు వీలైనంత వరకు స్థానభ్రంశం చెందకుండా కలెక్టర్ను నివారించాలని ఇది నిర్దేశిస్తుంది. అటువంటి కుటుంబం మళ్ళీ స్థానభ్రంశం చెందితే రెండవ లేదా తదుపరి స్థానభ్రంశం కోసం నిర్ణయించిన పరిహారానికి సమానమైన అదనపు పరిహారాన్ని కలెక్టర్ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పబడుతుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే స్థానభ్రంశాన్ని తగ్గించాలి. స్థానభ్రంశం తగ్గించడం అంటే పొజిషన్ నుండి కదలడం. స్థానభ్రంశం అంటే ఆ పొజిషన్ నుండి మరి యొక్క ఆ ప్రాపర్టీ యొక్క పొజిషన్ నుండి మరి ఒక దగ్గరికి వెళ్ళడం స్థానభ్రంశం అంటే. ఈ ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ కారణంగా ఇప్పటికే ఒకసారి లేదా అనేక సార్లు స్థానభ్రంశం పొజిషన్ నుండి కదలడం అనేది జరిగితే ఆ స్థానభ్రంశం చెందిన కుటుంబాల స్థానభ్రంశాన్ని తగ్గించడం అనేది సెక్షన్ 39 యొక్క ప్రాథమిక లక్ష్యం అని చెప్పబడుతుంది. అదనపు పరిహారం ఏ విధంగా ఉంటుందంటే ఒక కుటుంబం మళ్ళీ స్థానభ్రంశం చెందితే దానిని నివారించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వారు అదనపు పరిహారం పొందేందుకు అర్హులు అని సెక్షన్ చెప్తుంది. పరిహారం మొత్తం ఎలా ఉంటుందంటే అదనపు పరిహారం చట్టం ప్రకారం రెండవ లేదా తదుపరి స్థానభ్రంశానికి వర్తించే పరిహారం మొత్తానికి సమానం. ప్రయోజనం పదే పదే స్థానభ్రంశం చెందడం తీవ్రమైన సామాజిక మరియు ఆర్థిక పరిమాణాలను ఏదైతే రిపీటెడ్గా ఆ యొక్క పొజిషన్ నుంచి కదలడం జరిగిందో అది తీవ్రమైన సామాజిక మరియు ఆర్థిక పరిణామాలు అనేవి కలిగిస్తుంది, ఎఫెక్ట్ అవుతాయి అని ఈ స్థానభ్రంశం గురించి మరియు పునరావాసం యొక్క కష్టాలను ఇప్పటికే ఎదుర్కొంటున్న కుటుంబాలకు కొంత రక్షణ మరియు మద్దతును అందించడం ఈ నిబంధన యొక్క లక్ష్యం. సారాంశంలో భూసేకరణ కార్యకలాపాల కారణంగా పదే పదే స్థానభ్రంశం పొజిషన్ నుండి కదలాల్సి వస్తే చెందే ప్రమాదం ఉన్న దుర్బల కుటుంబాలకు సెక్షన్ 39 ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి సెక్షన్ LARRలో తదుపరి సెక్షన్ 40. సెక్షన్ 40 ఆఫ్ LARR యాక్ట్ ఏం చెప్తుందంటే అత్యవసర భూసేకరణ గురించి ఇది వ్యవహరిస్తుంది. ఎమర్జెన్సీ ఒక్కొక్కసారి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎమర్జెన్సీగా చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితి గురించి వచ్చినప్పుడు ఏ ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అనేది సెక్షన్ 40 ఆఫ్ LARR యాక్ట్ చెప్తుంది. అత్యవసర భూసేకరణ గురించి ఏం చెప్తుంది అంటే ఇది ఒక నిర్దిష్ట నోటీసు వ్యవధి తర్వాత అధికారిక అవార్డు లేకుండా కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనం కోసం అవసరమైన భూమిని స్వాధీనం చేసుకోవడానికి తగిన ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. ఈ విభాగం జాతీయ రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించబడింది మరియు కొన్ని ఉపయోగాలకు పార్లమెంటరీ ఆమోదం అవసరం అని చెబుతుంది. ఎంత అత్యవసర సమయాల్లో డైరెక్ట్గా నోటీస్ ఇచ్చి డైరెక్ట్గా ల్యాండ్ని అక్వైర్ చేసినా అది ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశింపబడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది ఆ ప్రక్రియకి. కానీ దీనికి పార్లమెంటరీ ఆమోదం అవసరము అని చెప్పబడుతుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే అత్యవసర నిబంధనలు ఎలా ఉంటాయి అంటే సెక్షన్ 40 ప్రభుత్వం నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల్లో భూసేకరణకు సంబంధించిన కొన్ని ప్రామాణిక విధానాలను పూర్తి అవార్డు ప్రక్రియ అలాంటివి దాటవేయడానికి అనుమతిస్తుంది. నోటీసు మరియు వేస్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక నిర్దిష్ట నోటిఫికేషన్ ద్వారా తర్వాత 30 రోజులు నోటీసు వ్యవధి తర్వాత కలెక్టరు భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అంటే 30 days నోటీస్ పీరియడ్ ఇచ్చి నోటీస్ ఇచ్చిన 30 రోజుల తర్వాత భూమిని డైరెక్ట్గా పరిహారం అందించకుండానే స్వాధీనం చేసుకొని తర్వాత ప్రక్రియ చేయవచ్చు అని
ఈ సెక్షన్ చెప్తుంది. నోటీసు వ్యవధి తర్వాత కలెక్టర్ భూమిని స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత అది పూర్తిగా ప్రభుత్వంలో ఉంటుంది. ఎటువంటి భారాలు లేకుండా. పరిమితులు ఎలా ఉంటాయంటే సెక్షన్ 40 కింద ప్రభుత్వానికి ఉన్న అధికారము అత్యవసర పరిస్థితి, అత్యవసర కనీస ప్రాంతానికి అవసరమైన అన్నది ఇక్కడ ఎలా వస్తుందంటే సెక్షన్ 40 కింద ప్రభుత్వానికి ఉన్న అధికారము అత్యవసర పరిస్థితికి అవసరమైన కనీస ప్రాంతానికి, అంటే ఏ ప్లేస్ అయితే వాళ్ళకి అత్యవసరం అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కాదు. ఒక పైప్ లైన్ వేయాలన్నా, ఒక రోడ్లు ఎక్స్టెండ్ చేయాలన్నా, అత్యవసరంగా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే అలాంటి సమయాల్లో ఎంత ప్రాంతం కావాలంటే అంత ప్రాంతానికి మాత్రమే అది కన్క్లూడ్ అయ్యి ఉంటుంది ఈ ప్రక్రియ అనేది. భవనాల విషయంలో స్వాధీనం చేసుకునే ముందు సెక్షన్ 48 ఏం చెప్తుందంటే ఈ భవనాల్ని స్వాధీనం చేసుకునే ముందు అటువంటి సమయాల్లో సెక్షన్ 40 ఆఫ్ యాక్ట్ ఏం చెప్తుందంటే 48 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నోటీస్ ఇవ్వాలి. కనీసం 48 అవర్స్ బిఫోర్గా నోటీస్ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ అని చెప్తుంది. పరిహారం స్వాధీనం చేసుకునే ముందు కలెక్టర్ అంచనా చేసి పరిహారం మొత్తంలో 80% టెండర్ చేయాలి. పార్లమెంటరీ ఆమోదం కంపల్సరీ. రక్షణ లేదా జాతీయ భద్రతకు సంబంధం లేని అత్యవసర పరిస్థితుల వంటి సెక్షన్ 40 యొక్క కొన్ని ఉపయోగాలకు పార్లమెంటు ఆమోదం అత్యవసరం అని ఈ సెక్షన్ చెబుతుంది. తదుపరి సెక్షన్ LARRలో తదుపరి సెక్షన్ 41. సెక్షన్ 41 అనేది ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేక నిబంధనలపై దృష్టి పెడుతుంది. షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణకు సాధ్యమైనంత వరకు నివారించాలని మరియు అనివార్యమైనప్పుడు తప్పనిసరైనప్పుడు చివరి ప్రయత్నంగా పరిగణించాలని ఈ సెక్షన్ నొక్కి చెబుతుంది. అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా ఈ ప్రాంతాల్లో ఏదైనా భూసేకరణ లేదా పరాయీకరణకు ముందు సంబంధిత గ్రామ సభలు లేదా పంచాయతీలు లేదా షెడ్యూల్ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిల్ నుండి ముందస్తు అనుమతిని కూడా ఇది తప్పనిసరి చేస్తుంది. పర్టికులర్గా ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి వాళ్ళ తాలూకా ల్యాండ్ని ఎక్వైర్ చేయాలి అనుకున్నప్పుడు మ్యాక్సిమం అది అవాయిడ్ చేస్తూ రావాలని చెప్తుంది. తప్పదు అనుకున్నప్పుడు ఆ విధమైన ఎక్వేషన్ చేయాలి తప్పనిసరి పరిస్థితిని అన్నప్పుడు ఆ షెడ్యూల్ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిల్ కానీ గ్రామ సభ లేదా పంచాయతీల యొక్క పెద్దలకు కానీ కంపల్సరీ నోటీస్ ముందస్తుగా అనుమతిని తప్పనిసరిగా చేస్తుంది. ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే షెడ్యూల్ ప్రాంతాల్లో సముపార్జనని తగ్గించడం అనేది షెడ్యూల్ ప్రాంతాల్లో వీలైనంత వరకు భూసేకరణను నివారించడానికి ఈ చట్టం అనేది ప్రాధాన్యతనిస్తుంది. ప్రదర్శించదగిన చివరి రిజార్ట్ ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాల్లో సముపార్జన అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అవసరమైతే ఇతర అన్ని ఎంపికలు అయిపోయిన తర్వాత దానిని చివరి ప్రయత్నంగా మాత్రమే చేయాలి. షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాల వాళ్ళ యొక్క భూమిని ఎక్వైర్ చేయాలి అంటే మిగిలిన అంతా ఎక్విజిషన్ అదర్ క్యాస్ట్లకి వాళ్ళకి సంబంధించి సరౌండింగ్స్లో ఉన్న అంత ల్యాండ్ని ఎక్వైర్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఆ భూసేకరణ అత్యవసరం భావించే సందర్భాల్లో మాత్రమే ఇది ముందస్తు అనుమతి తీసుకొని ఆ గ్రామ పెద్ద దగ్గర ఆ కుల పెద్ద దగ్గర కానీ ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు తప్పనిసరి పరిస్థితి ఇది ఇవ్వకపోతే తప్ప అవ్వదు అనుకున్న పరిస్థితుల్లోనే ల్యాండ్ని ఎక్వైర్ చేయాలి అని చెప్తుంది. ఈ సమ్మతి విధానాలు ఎలా ఉంటాయంటే గ్రామ సభ లేదా పంచాయతీ సమావేశాల ఏర్పాటు చేయడంలో మహాసమ్మతి పొందడానికి విధానాలను ఈ చట్టం వివరిస్తుంది. సంప్రదింపులు
స్పష్టంగా ఉండాలి. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించే ముందు గ్రామసభ లేదా పంచాయతీలను తగిన స్థాయిలో సంప్రదించాలని చట్టం నిర్దేశిస్తుంది. సరైన విధానాలను నిర్ధారించడం ఎలా ఉండాలి అంటే గ్రామసభ సమావేశాలు నిర్వహించకుండా భూమిని సేకరించడం, వారి అభిప్రాయాలు పట్టించుకోకపోవడం మరియు సరైన కోరం లేకుండా సమ్మతిని పొందడం వంటి లోపాలు కొన్ని సందర్భాల్లో కనుగొనబడ్డాయని భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గుర్తించారు. పునరావాసం మరియు పునరావాస భూసేకరణ ప్రక్రియలో అంతర్భాగంగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కుటుంబాలతో సహబాధిత కుటుంబాలు వారి యొక్క పునరావాసం మరియు పునరావాసం కల్పించే నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి. మొత్తం ఈ సెక్షన్ యొక్క సారాంశంలోకి వెళ్తే LARR చట్టంలోని సెక్షన్ 41 షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల భూమిని ఆ భూమి యొక్క హక్కులు మరియు ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణకు ముందు ప్రత్యేక విధానాలు ముందస్తు అనుమతి తప్పనిసరి చేయడం ద్వారా ఈ సెక్షన్ అనేది ముందస్తు అనుమతిని ఉండాలి అని మ్యాండేటరీ అని ఈ సెక్షన్ ద్వారా చెప్పబడుతుంది. LARR చట్టంలో తదుపరి సెక్షన్ 42. సెక్షన్ 42 ఏం చెప్తుందంటే రిజర్వేషన్ మరియు ఇతర ప్రయోజనాలు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల భూసేకరణ కారణంగా తరలించబడినప్పుడు వారికి రిజర్వేషన్ మరియు ఇతర ప్రయోజనాల కొనసాగింపుతో ఈ సెక్షన్ వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీలు వారి అసలు స్థానంలో అనుభవించినట్లే వారి కొత్త పునరావాస ప్రాంతంలో కూడా అదే ప్రయోజనాలను పొందుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది. షెడ్యూల్ ప్రాంతాలు లేదా గిరిజన ప్రాంతాల వెలుపల తరలించబడిన షెడ్యూల్ తెగల కోసం వారు గతంలో కలిగి ఉన్న అన్ని చట్టబద్ధమైన రక్షణలు మరియు హక్కులు ప్రయోజనాలను వారి కొత్త పునరావాస ప్రాంతానికి విస్తరించాలని ఈ చట్టం ఈ సెక్షన్ ద్వారా నిర్దేశిస్తుంది. అదనంగా సెక్షన్ 42 సబ్సెక్షన్ 3 ప్రకారం అటవీ హక్కుల చట్టం కింద కమ్యూనిటీ హక్కుల పరిమాణాన్ని పరిష్కరిస్తుంది. స్థానభ్రంశం అనగా పొజిషన్కి చెందిన వ్యక్తులు, ఆ స్థానభ్రంశం చెందిన వ్యక్తులు పొజిషన్ నుండి రిమూవ్ చేయబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ హక్కులలో వారి వాటాకు అమలు ఎలా చేయాలి, అనులోమానుపాతంలో ద్రవ్య పరిహారము డివైడ్ చేయడంలో ఆ ద్రవ్య పరిహారాన్ని ఏ విధంగా ఈక్వల్ క్వాలిఫికేషన్లో ఈక్వల్ క్వాలిటీగా అన్నీ కూడా సరిసమానంగా ఎలా నిర్ణయించాలి, ఎలా పొందుతున్నారు, ఎలా పొందాలి అనేది ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది. తదుపరి సెక్షన్ 43 LARR చట్టం కింద సెక్షన్ 43 ప్రకారం పునరావాసం కోసం నిర్వాహకుడి నియామకం కోసం వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ భూసేకరణ ప్రజలను అసంకల్పితంగా స్థానభ్రంశం చేసే అవకాశం ఉంటే ఇండియన్ కానూన్ వెబ్సైట్ ప్రకారం పునరావాసం మరియు పునరావాస ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని కనీసం జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిని నిర్వాహకుడిగా నియమించాలని ఇది వివరిస్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నియామక ప్రయోజనం ఎలా ఉంటుంది అంటే భూసేకరణ వలన స్థానభ్రంశం చెందినప్పుడు ప్రభావితమైన వారి పునరావాసం మరియు పునరావాసాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేక అధికారి ఉండేలా సెక్షన్ 43 అనేది నిర్ధారిస్తుంది. అంటే భూసేకరణ వలన స్థానభ్రంశం చెందినప్పుడు ఎవరైతే అక్కడ సేకరణ ల్యాండ్ ఎక్విజిషన్, ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయడం వలన ఆ పర్టికులర్ పొజిషన్ నుండి రిమూవ్ చేయబడతారో ఆ వ్యక్తుల తాలూకా పునరావాసం తిరిగి వాళ్ళని ఎక్కడ
ఉండాలి, వారి నివాసం ఎక్కడ, మరియు ఆ పునరావాసాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేక అధికారి ఉండేలా సెక్షన్ 43 అనేది నిర్ధారిస్తుంది. ఈ అధికారి తాలూకా నియామకం ఎలా ఉంటుంది అంటే ఎవరి ద్వారా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా రెవెన్యూ శాఖ నుండి ఒక నిర్దిష్ట హోదాలో అంటే జాయింట్ కలెక్టరు లేదా అదనపు కలెక్టరు లేదా డిప్యూటీ కలెక్టర్ మినిమం క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉండాలి. ఆ క్వాలిఫికేషను ఆ క్యాడర్లో ఉన్న వ్యక్తిని ఒక నిర్వాహకుడిగా నియమిస్తుంది. బాధ్యతలు వారి దగ్గర బాధ్యతలు ఏ విధంగా అప్పగించబడతాయంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం మరియు పునరావాసం మరియు పునరావాస కమిషనర్ పర్యవేక్షణలో పునరావాసం మరియు పునరావాస పథకం యొక్క సూత్రీకరణ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి అమలు మరియు పర్యవేక్షణకు నిర్వాహకుడు ఎవరైతే అధికారి ఉన్నాడో నియమించిన అధికారి ఉన్నాడో అతడు బాధ్యత వహిస్తాడు అని చెప్తుంది. అధికారాలు మరియు విధులు ఏ విధంగా ఉంటాయంటే ఆ నిర్వాహకుడి యొక్క అధికారాలు మరియు విధులు ఏ విధంగా ఉంటాయంటే నిర్వాహకుడికి వారి పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అధికారాలు, విధులు మరియు బాధ్యతలు, కార్యాలయ మౌలిక సదుపాయాలు మరియు సిబ్బందితో పాటు అందించబడతాయి అని ఈ సెక్షన్ 43 ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. తదుపరి సెక్షన్ ఎల్ఏఆర్ఆర్ చట్టం 2013లోని సెక్షన్ 44 ప్రకారం ప్రత్యేకంగా పునరావాసం మరియు పునరావాస కమిషనర్తో వ్యవహరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఈ అధికారి భూసేకరణ వల్ల ప్రభావితమైన అంటే ఎఫెక్టెడ్ ల్యాండ్ ఎక్విజిషన్ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఎఫెక్టెడ్ పర్సన్స్ వారి తాలూకా కుటుంబాలకు పునరావాసం మరియు పునరావాస పథకాలు ఏవేవైతే ఉన్నాయో అవి ఆ పథకాలు రూపొందించడం మరియు అమలు చేయడం పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటారు అని ఈ సెక్షన్ చెప్తుంది. అలాగే ఆ పర్యవేక్షించే బాధ్యతతో పాటు అవి అమలు తర్వాత జరిగే సామాజిక తనిఖీలలో కూడా కమిషనర్ చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తారు. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ లేదా కార్యదర్శి హోదా కలిగిన అధికారిని పునరావాసం మరియు పునరావాస కమిషనర్గా నియమిస్తుంది అని ఈ సెక్షన్ అనేది ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. వీరి యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ పర్యవేక్షణ అంటే ఏంటంటే పునరావాసం మరియు పునరావాస పథకాలు లేదా ప్రణాళికలు రూపకల్పన మరియు అమలు అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి పర్యవేక్షించే బాధ్యత ఈ కమిషనర్కి ఉంటుంది. అలాగే అమలు తర్వాత సామాజిక తనిఖీ పథకాలు అమలు చేయబడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్లో గ్రామ సభలతో మరియు పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీతో సంప్రదించి సామాజిక తనిఖీలను నిర్వహించడం ఈ కమిషనర్ యొక్క బాధ్యత అని స్పష్టం చేస్తుంది. చట్టంలో వివరించిన విధంగా భూసేకరణ మరియు పునరావాసం ప్రక్రియ సమయంలో మరియు తర్వాత బాధిత కుటుంబాలకు అంటే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ల్యాండ్ ఎక్వైర్ చేయబడిందో ఎవరి ల్యాండ్ అయితే ఎక్వైర్ చేయబడిందో వారు ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటే వాళ్లకు తగిన మద్దతు మరియు సహాయం అందేలా కమిషనర్ నిర్ధారిస్తారు. ఏ విధంగా వాళ్ళకి సరైన మద్దతు ఇవ్వాలి, ఏ విధంగా పునరావాసం కల్పించాలి, వీటన్నిటినీ కలిపి సరైన ప్రక్రియను జోడించి ఈ కమిషనరు నిర్ధారిస్తారు అని ఈ సెక్షన్ 44 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ చెప్పబడుతుంది. తదుపరి ఎల్ఏఆర్ఆర్ చట్టంలో తదుపరి సెక్షన్ 45. సెక్షన్ 45 ప్రత్యేకంగా పునరావాసం మరియు పునరావాసం R&R కమిటీ గురించి ప్రస్తావిస్తుంది. అనగా ఏంటంటే భూసేకరణ కోసం ప్రతిపాదించబడిన భూమి 100 ఎకరాలకు సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క కమిటీ అనేది ఏర్పడుతుంది. ఈ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన వహిస్తారు మరియు దీని ప్రధాన విధి ఏంటంటే R&R పథకం అమలు పర్యవేక్షించడం మరియు సమీక్షించడం, అలాగే అమలు తర్వాత సామాజిక తనిఖీలు నిర్వహించడం అనేవి వీటి తాలూకా బాధ్యత.
మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే R&R కమిటీకి కలెక్టర్, రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. ప్రయోజనం అనేది పర్యవేక్షణ మరియు సమీక్ష ఏ విధంగా ఉంటుందంటే ఈ కమిటీ R&R పథకంలో పురోగతిని పర్యవేక్షిస్తూ అది సమర్థవంతంగా అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. అమలు తర్వాత సామాజిక తనిఖీలు. R&R పథకం అమలు చేయబడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభతో మరియు పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీతో సంప్రదించి సామాజిక తనిఖీలు నిర్వహించే బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. 100 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూసేకరణ జరిగినప్పుడు ఈ విభాగం సంబంధితంగా రిలేటెడ్గా ఉంటుంది. కీలక నిబంధనలు, ఇందులో ఇంపార్టెంట్ నిబంధనలు ఏంటంటే భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసం కోసం భాగస్వామ్యం మరియు పారదర్శక ప్రక్రియను ఈ చట్టం స్పష్టంగా చెప్తుంది. సముపార్జన తర్వాత, ఎక్విజిషన్ చేసిన తర్వాత ప్రభావిత కుటుంబాలు, ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా మరియు వారి సామాజిక ఆర్థిక స్థితిలో మెరుగుదలకు అనుభవించేలా చూడడం దీని లక్ష్యం. అంటే ఈ తాలూకా R&R తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీది ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు సముపార్జన, ఎవరైతే ఆ ప్రభావిత కుటుంబాలు, ఎఫెక్టెడ్ పర్సన్స్ తాలూకా ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్లో ఆ కుటుంబ సభ్యుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్కి రెడీగా ఉన్నవాళ్ళు కానీ లేదంటే వాళ్ళకి జాబ్ అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ ఇది ఏం చెప్తుంది అంటే ఈ ఏ పర్పస్ కోసం అయితే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారో, ఒక కంపెనీ పెట్టాలనో ప్రాజెక్ట్ కోసమనో ఎక్వైర్ చేసినప్పుడు వాళ్ళను కూడా అభివృద్ధిలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్గా అయ్యేలా, వాళ్ళకి ఏదోగా ఉపాధి కలిగించేలా చూడడం, ఆర్థిక స్థితిలో మెరుగుదలను అనుభవించేలా చూడటం ఈ కమిటీ యొక్క లక్ష్యం అని చెప్పబడుతుంది. పునరావాసం R&R భూసేకరణ వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సమగ్రమైన పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఇందులో పరిహారం, పునరావాస ప్రయోజనాలు మరియు సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సును నిర్ధారించడం దీని యొక్క ముఖ్య లక్షణం, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సెక్షన్ ద్వారా స్పష్టం చేయడం జరుగుతుంది. ఇంకా సెక్షన్ 46 ఆఫ్ LARR యాక్ట్ అంటే పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన నిబంధనలను నిర్దిష్ట వ్యక్తులను కాకుండా ఇతర వ్యక్తుల విషయంలో దరఖాస్తు చేయడానికి సంబంధించినది. ఈ సెక్షన్ 46 ఆఫ్ LARR యాక్ట్ ఏం చెప్తుందంటే పునరావాసం గురించి మరియు పునరావాస పథకం యొక్క నిబంధనలను పాటించకుండా కొనుగోలు చేసినట్లయితే ఆ కొనుగోలు చెల్లదని పేర్కొంటుంది. LARR యాక్ట్ 2013 చట్టంలోని సెక్షన్ 46 యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే మొదట భూమి సేకరణ. ఈ భూమి సేకరణ అన్నది ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీలు ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు కోసం భూమిని సేకరించినప్పుడు, ఎక్వైర్ చేసినప్పుడు పునరావాసం మరియు పునరావాస పథకం యొక్క నిబంధనలను ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి తప్పనిసరిగా పాటించాలి అని చెబుతుంది భూమి సేకరణ చేసినప్పుడు. అలాగే పునరావాసం మరియు పునరావాస పథకం గురించి ఏం చెప్తుందంటే ఈ పునరావాస పథకం భూమిని కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు ఇచ్చే పరిహారం, జీవనోపాధి కల్పించడం. వాళ్ళకి ఏదైనా ఆ పర్టికులర్ కంపెనీ పెడదామని భూమిని ఎక్వైర్ చేశారనుకోండి, ఆ కంపెనీలోనే వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం, ఉపాధి కల్పించడం అనేది మరియు ఇతర సహాయక చర్యలను అందించడం వంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ భూమి యొక్క ఖరీదు ఎలా నిర్ణయించాలి ఏంటి అనేది ఎలా చెప్పబడుతుందంటే ప్రైవేటు చర్చల ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లయితే చట్టం ప్రారంభమైన 3 సంవత్సరాలలోపు భూమిని సేకరిస్తే
పరిహారం మరియు పునరావాసం లభించేలా చూడటానికి రూపొందించబడింది. మరియు సామాజిక ప్రభావ అంచనా ఎలా ఉంటుందంటే, భూమిని సేకరించే ముందు సామాజిక ప్రభావ అంచనా నిర్వహించాలి. అంటే సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయాలి అని చెప్తుంది. దీని ద్వారా భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభావితమయ్యే వ్యక్తులపై, ఆ పర్సన్స్పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఫస్ట్ ఎస్టిమేట్ చేయాలి, అంచనా వేయాలి అని సెక్షన్ చెప్తుంది. భూమి యజమానులకు తగిన పరిహారం అందేలా మార్కెట్ విలువకు నిర్ణీత కారణాంకాలతో గణించాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో భూమిని సేకరించినట్లయితే ప్రభుత్వం నిబంధనల నుండి మినహాయింపు పొందవచ్చు. ఇది అర్జెంట్ ఎక్విజిషన్ అని చెప్పి. పన్ను మినహాయింపు ఎలా ఉంటుందంటే, ఈ చట్టం కింద చేసిన అవార్డు లేదా ఒప్పందాలపై ఆదాయపు పన్ను లేదా స్టాంప్ డ్యూటీ విధించబడదు అని స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ భూమి యజమానులకి పరిహారం ద్వారా లభించే మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు, అలాగే స్టాంప్ డ్యూటీ అనేది ఉండదు అని స్పష్టంగా ఈ సెక్షన్ అనేది వ్యక్తీకరిస్తుంది. అయితే సెక్షన్ 46 ప్రకారం నేరుగా భూమిని కొనుగోలు చేయడానికి ఇది వర్తించదు అని సెక్షన్ 46 ఆఫ్ LARR చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. అలాగే LARR యాక్ట్ సెక్షన్ 47 ప్రకారం 47 ఏం చెప్తుందంటే, భూసేకరణ మరియు పునరావాసంలో సరసమైన పరిహారం మరియు పారదర్శకతకు సంబంధించిన హక్కు, పునరావాసం మరియు పునరావాస మొత్తం మరియు దాని డిపాజిట్ను తెలియజేస్తుంది. సెక్షన్ 47 అనేది ఆ పునరావాసం యొక్క మొత్తం ఏదైతే ఉందో దాని యొక్క డిపాజిట్ గురించి తెలియజేస్తుంది. ఆ విధి విధానాలు ఏంటి అనేది సెక్షన్ 47 ఆఫ్ LARR యాక్ట్ ఏం చెప్తుందంటే, భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో పరిహారం మరియు పారదర్శకత హక్కు. ఈ చట్టం ప్రకారం పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించి ఈ సెక్షన్లో మొత్తం యొక్క పరిమాణం మరియు డిపాజిట్ గురించి తెలుపుతుంది. భూమిని స్వాధీనం చేసుకునేటప్పుడు యజమానులకు సరసమైన పరిహారం అంటే రీజనబుల్ ప్రైజ్ అనేది మరియు పునరావాసం మరియు పునర్నివాసము కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం యొక్క సెక్షన్ 47 ప్రకారం ఈ సెక్షన్ ఏమిటి పర్టికులర్గా చెప్తుందంటే, పునరావాసం మరియు పునరావాస మొత్తం యొక్క పరిమాణాన్ని మరియు ఆ మొత్తాన్ని ఎలా డిపాజిట్ చేయాలి, ఎక్కడ డిపాజిట్ చేయాలనే అంశాల గురించి తెలియజేస్తుంది. తదుపరి ముఖ్యమైన సెక్షన్ LARR యాక్ట్ ప్రకారం సెక్షన్ 48 ఏం చెప్తుందంటే, ఒక జాతీయ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ సెక్షన్ కింద పునరావాసం మరియు పునఃస్థాపనలో పారదర్శకత మరియు సరసమైన నష్టపరిహారం చట్టం కింద ఇది ఒక జాతీయ పర్యవేక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంది. LARR యాక్ట్ ఈ కమిటీని భూసేకరణ మరియు పునరావాస ప్రక్రియలకు పర్యవేక్షించడం కోసం నియమిస్తుంది. LARR యాక్ట్ 2013 సెక్షన్ 48 ఒక ముఖ్య అంశాలు ఏంటంటే, జాతీయ పర్యవేక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం. జాతీయ పర్యవేక్షణ కమిటీ అంటే ఏంటంటే, ఈ సెక్షన్ భూసేకరణ, పునరావాసం మరియు పునఃస్థాపన ప్రక్రియలను పర్యవేక్షించడానికి జాతీయ స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి దానికి విధి విధానాలు, నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వివరిస్తుంది. ఈ కమిటీ భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారిస్తుంది. సరసమైన నష్టపరిహారం అంటే రీజనబుల్ ప్రైజ్ అనేది చెల్లింపును ఇది అబ్జర్వ్ చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. మరియు పునరావాస మరియు పునఃస్థాపన కార్యక్రమాలను అమలు జరిగేలా, ఇంప్లిమెంటేషన్ అయ్యేలా ఈ కమిటీ అనేది చూస్తుంది. ఈ కమిటీ
భూసేకరణ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది మరియు అవసరమైన చోట సలహాలు మరియు మార్గదర్శకాలను అందిస్తుంది. నివేదికలు ఎలా ఉంటాయంటే దీని తరగతి నివేదికలు ఎలా ఉంటాయంటే ఈ జాతీయ స్థాయిలో ఏదైతే కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ తన కార్యకలాపాలను గురించి ప్రభుత్వానికి మరియు ఇతర సంబంధిత అధికారులకు క్రమం తప్పకుండా రిటర్న్లో ఒక నివేదికను సమర్పిస్తుంది. ఒక రిటర్న్ నివేదికను అనేది సమర్పిస్తుంది. ఈ కమిటీ యొక్క అధికారాలు ఎలా ఉంటాయి అంటే ఈ కమిటీకి భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అధికారం పూర్తిగా ఉంటుంది మరియు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. LARR యాక్ట్ 2013 ప్రకారం సెక్షన్ 49 చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 49 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం ఒక ఇంటి యజమాని మొత్తం ఇంటిని సేకరించాలని కోరితే ఆ ఇంటి యొక్క కొంత భాగాన్ని మాత్రమే సేకరించే ప్రక్రియ ఈ చట్టం కింద జరగదు. LARR యాక్ట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సెక్షన్ 49లో ఒక ఇంటి లేదా భవనం యొక్క కొంత భాగాన్ని సేకరించడానికి సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. ఇది ఈ క్రింది విధంగా ఉంటాయి. భూమిని సేకరించేటప్పుడు ఇంటి యొక్క కొలత భాగాన్ని మాత్రమే సేకరించకూడదని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఒక ఇంటి యజమాని మొత్తం ఇంటిని సేకరించాలని కోరితే అప్పుడు కొంత భాగాన్ని సేకరించే అధికారం ఉండదు, కొంత భాగాన్ని మాత్రమే ఎక్వైర్ చేసే అధికారం ఉండదు. ఒకవేళ ఇంటి యజమాని మొత్తం ఇంటిని సేకరించాలని కోరకపోతే అప్పుడు ఆ ఇంటి యొక్క కొంత భాగాన్ని ఎంత అవసరమైతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎంత అవసరమైతే అంత భాగాన్ని మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉంటాయి. భూమిని సేకరించేటప్పుడు యజమానికి సరి అయిన పరిహారం మరియు పునరావాసం కంపల్సరీ మ్యాండేటరీగా కల్పించాలి. ఇదే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్తుంది. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను మరియు ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 49 ముఖ్యంగా ఇళ్ల విషయంలో ఒక ముఖ్యమైన నిబంధనగా ఉంటుంది. ఇది యజమానులకు పూర్తి రక్షణని కల్పిస్తుంది అని ఈ సెక్షన్ చెప్తుంది. తదుపరి సెక్షన్ 50 ఆఫ్ LARR యాక్ట్ 2013 ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఈ సెక్షన్ 50 ఏం చెప్తుందంటే రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు గురించి చెప్తుంది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఈ కమిటీ పునరావాసం మరియు పునర్నిర్మాణం పనులను పర్యవేక్షిస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. LARR 2013 సెక్షన్ 50 ప్రకారం ఇది ఏ విధంగా వివరణ ఇస్తుందంటే రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. దాని యొక్క పని ఎలా ఉంటుందంటే ఈ కమిటీ భూసేకరణ, పునరావాసం మరియు పునర్నిర్మాణంకి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది అని చెప్తుంది. దీని యొక్క లక్ష్యం భూమిని కోల్పోయిన వ్యక్తులకు సరి అయిన నష్టపరిహారం మరియు పునరావాసం అందేలాగా చూడడం ఈ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం. LARR 2013 సెక్షన్ 50 యొక్క ముఖ్యంగా ఈ సెక్షన్ 50 యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే పునరావాసం, భూమిని కోల్పోయిన వ్యక్తులకు పునరావాసం ప్యాకేజీలను పర్యవేక్షించడం, భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం, అలాగే భూమిని కోల్పోయిన వ్యక్తులకు న్యాయపరమైన మరియు సరి అయిన పరిహారం అందేలా చూడడం అనేది ఈ కమిటీ యొక్క ముఖ్య నియమ నిబంధనలు అని ఈ సెక్షన్ వివరిస్తుంది. తదుపరి ముఖ్యమైన సెక్షన్ LARR యాక్ట్ 2013లోని సెక్షన్ 51. సెక్షన్ 51 ప్రకారం భూసేకరణ, పునరావాసం మరియు పునర్నిర్మాణం గురించి ఒక అథారిటీని ఏర్పాటు చేసే విధానం గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్ 51 ప్రకారం ఈ అథారిటీ యొక్క ముఖ్య నియమ నిబంధనలు, అది చేసే విధి విధానాలు, పనులు ఏంటి అనేది సెక్షన్ 51 చెప్తుంది. ఈ సెక్షన్ ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి. ఇది భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన విషయాలను
పర్యవేక్షించాలి అని చెప్తుంది. ఈ అథారిటీలో చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు. వారి నియామకం, పదవీకాలం మరియు సేవా షరతులు చట్టంలో పొందుపరచబడ్డాయి. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 కింద సెక్షన్ 51 ప్రకారం ముఖ్యమైన అంశాలు ఏంటంటే అథారిటీ ఏర్పాటు ఏ విధంగా చేయాలి, అది చేసే దానికి ఇచ్చే పవర్స్ ఏంటి, అది చేయాల్సిన పనులు ఏంటి అనేది సెక్షన్ 51 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ చెప్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసం కోసం ఏర్పాటు చేసిన ఈ అథారిటీ చైర్పర్సన్ యొక్క సభ్యులు, ఈ అథారిటీలో చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులు వారిని ప్రభుత్వమే నిర్మిస్తుంది. వారి పదవీకాలం ఎలా ఉంటుందంటే పదవీకాలం మరియు సేవా షరతులు చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీకాలం, సేవా షరతులు చట్టంలో పేర్కొనబడతాయి. అధికారులు మరియు వారి విధులు ఎలా ఉంటాయంటే ఈ అథారిటీకి భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన అనేక అధికారాలు మరియు విధులు ఉంటాయి. మొత్తం సారాంశంలో ఈ సెక్షన్ యొక్క సారాంశంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒక అధికారికంగా వచ్చిన అథారిటీకి విధులు చెప్పబడ్డాయి. పునరావాసం మరియు పునరావాస అథారిటీకి ఏర్పాటు మరియు దాని అధికారాలు, విధులు అనేవి ఈ యొక్క సెక్షన్ 51 అనేది వివరిస్తుంది. తదుపరి సెక్షన్ 52 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ సెక్షన్ 52 ప్రకారం ఈ అథారిటీ ఒక వ్యక్తిని కలిగి ఉంటుంది. ఈ అథారిటీ ఏదైతే ఉందో, గవర్నమెంట్ అపాయింట్ చేసిన అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ ఒక వ్యక్తిని కలిగి ఉంటుంది. వీరినే ప్రిసైడింగ్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు మరియు అతన్ని తగిన ప్రభుత్వం నియమిస్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 సెక్షన్ 52 ప్రకారం ఈ అధికారి యొక్క అపాయింట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ చట్టంలో సెక్షన్ 52 ప్రకారం అధికారం ఒక వ్యక్తిని కలిగి ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసరు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ని తగిన ప్రభుత్వం నియమిస్తుంది. ప్రిసైడింగ్ ఆఫీసరు భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస చర్యలను పర్యవేక్షించడానికి మరియు అమలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ అధికారం ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎంత మోతాదులో ఉంటుంది అంటే ఈయనని తగిన ప్రభుత్వం ఒక అథారిటీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి మరొక అథారిటీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధులను కూడా నిర్వర్తించడానికి అధికారం ఇవ్వవచ్చు. మొత్తానికి ఈ సెక్షను ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ సెక్షన్ 52 ప్రకారం భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస ప్రక్రియలో అథారిటీ ఎలా పనిచేస్తుందో ఈ సెక్షన్ అనేది వివరిస్తుంది. తదుపరి సెక్షన్ ఈ భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లోని సెక్షన్ 52 అయింది. 53 ప్రకారం ఒక అథారిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామకం కావడానికి అర్హతలు ఏముండాలి, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క అర్హతలు ఏముండాలి అనే విషయం గురించి వివరిస్తుంది. ప్రత్యేకంగా ఒక వ్యక్తి అర్హత పొందాలంటే కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా లేదా అర్హత కలిగిన న్యాయ నిపుణుడిగా ఉండాలి, లేదా మిగిలిన కండిషన్స్, టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోకి వచ్చిన వ్యక్తిగా ఉండాలి. అతి ముఖ్యంగా ఒక వ్యక్తిని ఈ అథారిటీ నియమించాలి అంటే కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తి అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ క్యాడర్లో ఉన్న వ్యక్తి కానీ లేదా న్యాయ నిపుణుడిగా సీనియర్ మోస్ట్ న్యాయ నిపుణుడిగా ఉన్న వ్యక్తి కానీ అయి ఉండాలి అని చెప్తుంది. ఇంకా వివరణాత్మకంగా చెప్పాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క అర్హతలు భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస అథారిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడానికి ఒక వ్యక్తి ఈ కింది ప్రమాణాలతో ఏవైనా ఒకదానిని కలిగి ఉండాలి అని సెక్షన్ 53 సబ్సెక్షన్ 1 అనేది పేర్కొంది. జిల్లా న్యాయమూర్తి వారు జిల్లా న్యాయమూర్తిగా లేదా గతంలో పనిచేసి ఉండాలి. లీగల్ ప్రాక్టీషనర్ వారు కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగిన న్యాయవాదులు
లేదా న్యాయ నిపుణులు అయి ఉండాలి. నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే సెక్షన్ 53 సబ్సెక్షన్ 2 ప్రకారం అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక అథారిటీని ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి సంబంధిత ప్రభుత్వం ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తుంది. ఈ నియామకంలో ప్రత్యేకమైన రోల్ ఎవరు ప్లే చేస్తారు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో డిస్కషన్ చేసి వారి యొక్క అర్హతలు అన్నీ అంగీకరించిన తర్వాత ఆ ఆఫీసర్ని అనేది నియమించడం జరుగుతుంది. తదుపరి సెక్షన్ భూసేకరణ పునరావాసంలో ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 54. సెక్షన్ 54 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు లేదా వారు 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందు అయితే అది పదవిలో ఉంటారని నిర్దేశిస్తుంది. అంటే ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే ప్రిసైడింగ్ ఆఫీసరు ఎల్ఏఆర్ఆర్ చట్ట ప్రకారం భూసేకరణకు సంబంధించిన విషయాలను నిర్వహించడానికి స్థాపించబడిన సంస్థ అయిన భూసేకరణ పునరావాసం మరియు పునరావాస అథారిటీ అధిపతి గురించి సూచిస్తుంది. వీళ్ళ యొక్క పదవీకాలం ఎలా ఉంటుందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ది పదవీకాలం 3 సంవత్సరాల కాలంగా నిర్ణయించబడింది. అంటే వారు అధికారికంగా విధులను ప్రారంభించిన తేదీ నుండి 3 సంవత్సరాలు సేవలు అందిస్తారు. వయోపరిమితి దగ్గరికి వస్తే వాళ్ళ ఏజ్ 65 సంవత్సరాలు. ఏ వ్యక్తి అయితే నియమించబడ్డారో వారి యొక్క వయసు 3 సంవత్సరాల పదవీకాలం పూర్తి కావడానికి ముందే 65 సంవత్సరాల వయసుకు చేరుకుంటే వారు ఆ వయసులో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 సంవత్సరాల పదవీకాలం ఉన్నా సరే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి 65 సంవత్సరాల వయసు కానీ నిండిపోతే ఆ పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. భూసేకరణ చట్టం ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 ప్రకారం సెక్షన్ 55 ఏం చెప్తుంది అంటే పునరావాస అథారిటీకి సంబంధించి ప్రత్యేకంగా ఆ సిబ్బందికి సంబంధించి ప్రత్యేకంగా ఇది రిజిస్ట్రార్ మరియు అథారిటీలోని ఇతర అధికారులు మరియు ఉద్యోగుల నియామకం మరియు పర్యవేక్షణను సూచిస్తుంది. ఇక్కడ వివరంగా చెప్పాలంటే సెక్షన్ 55 సబ్సెక్షన్ 1 సంబంధిత ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రార్ మరియు ఇతర అధికారులు మరియు ఉద్యోగుల నియామకంతో పాటు మిగిలిన ప్రిసైడింగ్ ఆఫీసర్ తాలూకా విధి విధానాలను కూడా క్షుణ్ణంగా వివరిస్తుంది. సెక్షన్ 55 సబ్సెక్షన్ 2 రిజిస్ట్రార్ మరియు ఇతర సిబ్బంది అథారిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ సాధారణ పర్యవేక్షణలో పనిచేస్తారని వీళ్ళంతా ప్రిసైడింగ్ యొక్క అండర్లో పనిచేస్తారని పేర్కొంటుంది. సారాంశంలోకి వెళ్తే ఈ విభాగం అథారిటీ సమర్థవంతంగా పనిచేయడాన్ని అవసరమైన సిబ్బందిని కలిగి ఉందని మరియు ఈ సిబ్బంది సభ్యులు ప్రిసైడింగ్ అధికారికి జవాబుదారీగా ఆన్సరబుల్గా ఉంటారని నిర్ధారిస్తుంది.